బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభించడం సంతోషంగా ఉంది. దాతల సహకారంతో 2 కోట్ల విలువ చేసే మొబైల్ క్యాన్సర్ స్క్రీన్ బస్ ఏర్పాటు చేశాం. అందరికీ ఒక రకమైన చికిత్స అందిస్తాం. నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. క్యాన్సర్ ప్రారంభించాం. దీని ద్వారా క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఏమనిపించలేదుగా జరుగుతున్న మార్పులు ఎక్కడికక్కడ రోగులు కూడా వైద్యాన్ని సానుకూలంగా వాళ్ళందరికీ అందేటట్టు ఈనాడు ఇక్కడ బ్రాకీథెరపీ ఏదైతే ఇంతవరకు ఆపరేషన్ థియేటర్స్ సపరేట్ గా ఉండేవి, అలాగే వాడికి రేడియో యాక్టివ్ మెటీరియల్ తో ట్రీట్మెంట్ చేస్తుండేవాళ్ళం. అట్లా కాకుండా శాఖ ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా ఇమీడియట్ అక్కడే 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాల్, అలాగే మౌల్డ్ రూమ్స్, ఒక 2 మౌల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఒక 2 ఆపరేషన్ థియేటర్స్, 2 మౌల్డ్ రూమ్స్, అలాగే ఈనాడు మళ్ళీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రివెన్షన్ బస్సుని ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3వ బస్సు. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2007లో. అప్పుడు అయాకో అధ్యక్షురాలైన తులసి పోలవరపు గారు, స్వర్గీయ తులసి పోలవరపు గారు, ఆవిడ సౌజన్యంతో అప్పుడు ఇది మొదలు పెట్టడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ వ్యాను విత్ మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ అలా ప్రారంభమైంది 2007లో. ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ ఈ యొక్క బ్రాకీ అని ప్రారంభించామో అదే చేసిన మార్పులన్నీ
అది అప్పుడు 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేసిన బ్లాక్ అది బ్లాకే. సో దాని తర్వాత ఈనాడు మళ్ళీ దీంట్లో రెండో వ్యాన్ వచ్చి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఆ రోజు ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇప్పుడు